రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం పూర్తిగా సహకరిస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు. అప్పుల కుప్పగా మిగిల్చిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు చంద్రబాబు కృషి చేస్తున్నారని ఆమె తెలిపారు. రాష్ట్రానికి న్యాయం చేసేందుకు కేంద్రం ఎప్పుడూ సంసిద్ధంగానే ఉందన్న పురంధేశ్వరి ఇప్పటికే పోలవరం, అమరావతి నిర్మాణానికి నిధులు విడుదల చేసినట్లు గుర్తు చేశారు. పరిపాలన దక్షత కలిగినటువంటి నాయకత్వం ఎన్డీఏ కూటమికి ఉంది. తప్పకుండా రాష్ట్రాన్ని గాడిలో పెట్టగలదు అనేటువంటి విశ్వాసం ప్రజల్లో ఉంది. అదేవిధంగా కేంద్రం కూడా ఇవాళ అన్ని విధాల రాష్ట్రాన్ని సహకరించడానికి ముందుకు వస్తున్నారు. పోలవరానికి సంబంధించి 12,500 కోట్లు ఇచ్చిన, అదేవిధంగా అమరావతి నిర్మాణానికి కట్టుబడి 15,000 కోట్లు ఇప్పించడానికి ముందుకు వచ్చిన, రైల్వే జోన్ విషయం కావచ్చు, అదేవిధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ కావచ్చు, ఈ విషయాలన్నింటి మీద కూడా దృష్టి పెడుతూ ఏదైతే రాష్ట్ర నాయకత్వం అపేక్షిస్తుందో దానికి అనుగుణంగా సంపూర్ణమైనటువంటి సహకారాన్ని అందించడానికి కేంద్ర ప్రభుత్వం కూడా సన్నద్ధంగా ఉన్నది.